డైలీ టేస్ట్ ది డైలీ. ఆ ఎమ్మెల్యే కన్ను పడితే ఎటువంటి భూమైనా ఖల్లాసేనా? ఇప్పటికే 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్ని చెరబట్టేశారా? తమ్ముడితో కలిసి నియోజకవర్గంలోని కొండల్ని పిండి చేసేస్తున్నారా? ఈడీ దాడుల్లో అయ్యగారి బాగోతం మొత్తం అద్దంలో కనిపించిందా? అంత అడ్డగోలు వ్యవహారాలు నడిపిస్తున్నా ఆ ఎమ్మెల్యే ఎవరు? ఏ నియోజకవర్గంలో జరుగుతుందా బాగోతం? పటాన్చెరు నియోజకవర్గం టెక్నికల్ గా సంగారెడ్డి జిల్లాలో ఉన్న హైదరాబాద్ మహానగరంలో భాగంగానే భావిస్తూ ఉంటారంతా. ఇక ఔటర్ రింగ్ రోడ్డుకి ఆనుకునే ఉంటాయి సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో. దీంతో ఇక్కడ భూముల విలువ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరమే లేదు. రేట్ల పరంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ తో పోటీ పడుతూ ఉంటాయి. పటాన్చెరు, అమీన్పూర్, తల్లాపూర్, కొల్లూరు భూములు. సరిగ్గా ఇక్కడే తన పొలిటికల్ మజిల్ పవర్ వాడి పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్ని చెరబడుతున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఏ ల్యాండ్ మీదైనా సారు కన్ను పడితే ఖల్లాసేనని చెప్పుకుంటున్నారు నియోజకవర్గంలో. 2014 నుంచి ఆయన ఇక్కడ ఎమ్మెల్యే. దీంతో నియోజకవర్గంలో గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడెక్కడుందో అణువణువు మహిపాల్ రెడ్డికి తెలుసు. సరిగ్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే టైంకి బీఆర్ఎస్ అధికారంలో ఉండడం, ఆ పార్టీ తరపున ఆయన ఎమ్మెల్యేగా కొనసాగడంతో ఇక అడ్డు అదుపు లేకుండా కంటికి నదురుగా కనిపించిన ప్రభుత్వ భూమినల్లా కబ్జా చేశారంటూ తీవ్ర ఆరోపణలున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని 100 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆయన అనుచరులు కూడా అప్పనంగా కాజేశారని చెప్పుకుంటారు. అమీన్పూర్లో గోల్డెన్ కీ అనే వెంచర్ వేశారు ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి. అదంతా ప్రభుత్వ భూమేనని అప్పట్లో ఆయన ప్రత్యర్థులు ఆరోపించారు. ఇక పటాన్చెరు అయితే అతిపెద్ద పారిశ్రామికవాడ. గతంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇక్కడ కార్మిక సంఘ నాయకుడిగా పనిచేశారు. ఆ క్రమంలో అప్పుడు కూడా ఏదో ఒక వంకతో యాజమాన్యాల నుంచి అడ్డగోలు వసూలుకు పాల్పడ్డారన్న ప్రచారమూ జరిగిందే. ఇక సారు ఎన్నికల ఖర్చులో మెజారిటీ వాటా వివిధ పరిశ్రమల యాజమాన్యాలదేనట. ఎలక్షన్ టైం వస్తే చాలు ఫండింగ్ పేరుతో ఎమ్మెల్యే ఆయన అనుచరుల పంట పండినట్టేనని అంటున్నారు. ఇక మహిపాల్ రెడ్డికి మైనింగ్ బిజినెస్ కూడా ఉంది. సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ పేరుతో తమ్ముడు మధుతో కలిసి మైనింగ్ వ్యాపారం చేస్తున్నారాయన. పవర్ ఉంది, పలుకుబడుంది, చేతిలో మైనింగ్ కంపెనీ ఉంది. ఇంకేం, ఆ దెబ్బకు పటాన్చెరు నియోజకవర్గంలోని గుట్టలన్నీ పాములు పుట్టల సైజుకు తరిగిపోయాయట. రూల్స్ గేల్స్ జాంతానాయి, అడ్డొచ్చిన కొండను అడ్డంగా పిండి చేసేయడమేనంటూ విచ్చలవిడి మైనింగ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే మైనింగ్ కంపెనీపై గతంలో ఏకంగా ఈడీ దాడులు జరిగాయి. మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడి ఇంట్లో సోదాలు చేశారు అధికారులు. ఆ టైంలో 100 కోట్ల రూపాయల విలువైన డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిసిందే. 300 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ కేసులో సోదాలు నిర్వహించిన ఈడీ తాజాగా 80 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. అలాగే అనుమతి లేని చోట మైనింగ్ చేసినట్టు నిర్ధారించింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆడిందే ఆట, పాడిందే పాటగా నడిచిందే. అందుకే అక్రమ మైనింగ్ అని తెలిసి కూడా అధికారులు ఎవ్వరూ అడ్డు చెప్పలేకపోయారట. దాన్ని ఆసరాగా చేసుకుని గూడెం బ్రదర్స్ కొండలు, గుట్టల్ని మాయం చేసేశారని చెప్పుకుంటారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మహిపాల్ రెడ్డి అక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లా మైనింగ్ అధికారులు మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు మధుకి చెందిన గ్రానైట్ కంపెనీలపై దాడులు చేశారు. ఆ రైట్స్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ప్రభుత్వానికి కట్టాల్సిన సినరేజీని భారీగా ఎగ్గొట్టారని గుర్తించి భారీగా ఫైన్ వేశారు. 72.87 లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని తవ్వేసి కేవలం 8.48 లక్షల మెట్రిక్ టన్నులకే సినరేజీ చెల్లించినట్టుగా గుర్తించారు. దీంతో మొత్తం కలిపి 341 కోట్ల రూపాయల సినరేజీ చెల్లించమంటూ మధుసూదన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో ఎమ్మెల్యే తమ్ముడు జైలుకు వెళ్ళొచ్చారు. ఇక తర్వాత 2025 జూలైలో కాంగ్రెస్లో చేరారు మహిపాల్ రెడ్డి. కేసుల నుంచి ఉపశమనం కోసం, అలాగే ప్రభుత్వానికి చెల్లించాల్సిన 341 కోట్ల పెనాల్టీ నుంచి తప్పించుకోవడానికి కండువా మార్చేసినట్టు అప్పట్లో గుసగుసలు వినిపించాయి. ఇలా అక్రమంగా సంపాదించిన డబ్బుల్ని ఆయన ఎన్నికల్లో మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేసి గెలుస్తున్నారన్నది ప్రత్యర్థుల ఆరోపణ. మహిపాల్ రెడ్డికి ప్రజాబలం కంటే డబ్బు బలమే ఎక్కువని ఆయన ప్రత్యర్థులు ప్రచారం చేస్తూ ఉంటారు. ఇక ఇదే టైంలో మహిపాల్ రెడ్డి మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారన్న ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతోంది. ఒకవేళ అదే నిజమైతే పాత కేసుల్ని మళ్లీ తిరగదోడతారా అన్నది నియోజకవర్గంలో నడుస్తున్న తాజా చర్చ. ఓవరాల్ గా గూడెం బ్రదర్స్ పటాన్చెరు ఏరియాలోని ప్రభుత్వ భూముల్ని చెరబడుతున్నారని, అక్రమ దందాలతో అడ్డగోలుగా సంపాదించిన సొమ్మును రాజకీయంగా నిలదొక్కుకోవడానికి వాడుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో.